లాస్ట్ వీడియోలో అనకాపల్లి నూకాలమ్మ తల్లి గుడికి వెళ్ళామని చెప్పాను కదా. ఇంకా అక్కడ నుంచి అయితే అక్క వాళ్ళ ఊరు వెళ్ళేసరికి సాయంత్రం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే అక్క వాళ్ళ ఊర్లో పండగ అని చెప్పాను కదా. ఇంకా ఆ గుడికి అయితే వెళ్ళాము. ఈ గుడికి వచ్చేసరికి చాలా మంది రష్ ఉన్నారు ఆ రోజు పండగ అవటం వల్ల. ఇంకా మాకు దర్శనం అయ్యేసరికి అయితే గంట టైం పట్టేసింది. చాలా దూరం నుంచి లైన్లో నిల్చున్నాము. ఇంకా ఊర్లో అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు తంతర పైడితల్లమ్మ గుడికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఈ పండుగ మెయిన్ అంట. చాలా మంది పక్క ఉండే ఒక 10-15 ఊర్లు వాళ్ళందరూ ఈ తంతర పైడితల్లమ్మ పండుగ జరుపుకుంటారంట. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి అయితే ఇక్కడ కూడా చాలా మందే ఉన్నారు. నేను పెళ్లికి ముందు ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారికి ఇంకా గుడి కట్టలేదు, ఒక పుట్టలో ఉండేవారు అమ్మవారు. ఇంక ఇప్పుడైతే గుడి అయితే కట్టేశారు. ఇంకా అమ్మవారి దర్శనం అది చేసుకుని వచ్చేసిన తర్వాత ఇక్కడ అమ్మవారి కానుకొని ఈ ఉయ్యాల ఉంది. ఈ ఉయ్యాల్లో ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు శనికాలు వేసి ఊపితే పిల్లలు పుడతారని ఒక నమ్మకం అంట. అక్కయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అని చెప్తే మేము కూడా అమ్మవారిని దర్శించుకుని ఉయ్యాలు ఒకసారి ఊపాము. వీడియోని ఇస్తే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా. లాస్ట్ వీడియోలో అనకాపల్లి నూకాలమ్మ తల్లి గుడికి వెళ్ళామని చెప్పాను కదా. ఇంకా అక్కడ నుంచి అయితే అక్క వాళ్ళ ఊరు వెళ్ళేసరికి సాయంత్రం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే అక్క వాళ్ళ ఊర్లో పండగ అని చెప్పాను కదా. ఇంకా ఆ గుడికి అయితే వెళ్ళాము. ఈ గుడికి వచ్చేసరికి చాలా మంది రష్ ఉన్నారు ఆ రోజు పండగ అవటం వల్ల. ఇంకా మాకు దర్శనం అయ్యేసరికి అయితే గంట టైం పట్టేసింది. చాలా దూరం నుంచి లైన్లో నిల్చున్నాము. ఇంకా ఊర్లో అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు తంతర పైడితల్లమ్మ గుడికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఈ పండుగ మెయిన్ అంట. చాలా మంది పక్క ఉండే ఒక 10-15 ఊర్లు వాళ్ళందరూ ఈ తంతర పైడితల్లమ్మ పండుగ జరుపుకుంటారంట. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి అయితే ఇక్కడ కూడా చాలా మందే ఉన్నారు. నేను పెళ్లికి ముందు ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారికి ఇంకా గుడి కట్టలేదు, ఒక పుట్టలో ఉండేవారు అమ్మవారు. ఇంక ఇప్పుడైతే గుడి అయితే కట్టేశారు. ఇంకా అమ్మవారి దర్శనం అది చేసుకుని వచ్చేసిన తర్వాత ఇక్కడ అమ్మవారి కానుకొని ఈ ఉయ్యాల ఉంది. ఈ ఉయ్యాల్లో ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు శనికాలు వేసి ఊపితే పిల్లలు పుడతారని ఒక నమ్మకం అంట. అక్కయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అని చెప్తే మేము కూడా అమ్మవారిని దర్శించుకుని ఉయ్యాలు ఒకసారి ఊపాము. వీడియోని ఇస్తే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.